వాళ్ళు ఉండు పండి అందరు బండి తీసుకున్నారా మంచి కొత్త బండి, కొత్త డ్రెస్సులు, కొత్తగా సీను ఎప్పుడు తీసుకుంటే బండి నిన్న వారం తీసుకొని వా ఏం సార్ ఇంత పెద్దగా ఉంది బండి ఇది బండిని ఎప్పుడు చూడాలి లేదు ఊర్లో ఫస్ట్ టైం కొత్త బండి వచ్చింది ఏం ఈ కలర్ ఒకటే ఉంది వేరే కలర్ తీసుకోకూడదు కలర్ మ్యాచ్ కావాలని కదా సార్ కనపడకూడదా రాత్రి పూట అవు బా నువ్వు తెలివంతున్నాయిరా బాగుంది బండికి ఏమైందప్ప ఏమైనా ప్రాబ్లం ఉంది బండి ఎట్లా మళ్ళీ సామాన్కి నేర్పిస్తావా ఇంటికాడ ఏంటికి సార్ పాటిచ్చేకి బండి తీసి పట్టేయాలనా ఏమప్ప అట్లాంటివి తప్పదు మరి హోటల్కి వెళ్ళనా నీ ఇష్టం ఇంకా చూడప్పా 2 కాలు వస్తావు 4 కాలు వస్తావు నువ్వు నీ ఇష్టం నువ్వు మాకు పాటి ఇవ్వాల్సిందే 2 కాలంటే ఏంది అప్పు చేసి తెచ్చుకున్నాం మేము నువ్వు అప్పు కాదని ఇప్పుడు జనము నువ్వు అప్పు చేసి తెచ్చినావా కుదబెట్టుకొని తెచ్చినావా అన్నారు అవన్నీ చూడరప్పా నువ్వు బండి మీద వచ్చినావా లేదా చూస్తారు నాది కాకుండా చూడ నాది అనుకుంటారు అవన్నీ సంబంధం లేదు ఇంకా ఊర్లో దిగిందా లేదా ఎట్లా మళ్ళీ పాటికి ఊరుదా మాకి ఏం సార్ నేనే అప్పు చేసి ఏదో తీసుకున్నాము కాదప్ప చాలా నవ్వుకుందప్ప బండి బాగుంటది రేట్ ఏం తక్కువ ఏమన్నా ఇది కాదప్పా బండి తీసుకున్నావు అట్లా కాదు అవు 1,20,000 ఉంటది 1,30,000 ఉంటుంది కాదు నేను మాట అనేది బండ్లన్నక్క ఉంటాయి నువ్వు బండి తీసుకున్న మాత్రాన అట్లా కూర్చొని మాట్లాడతావా ఏం పని నువ్వు స్టాండ్ ఉందా లేదా బండికి కూర్చొని మాట్లాడతావా ఏం పని నువ్వు స్టాండ్ ఉందా లేదా బండికి దొమ్మ పొగరు ఊర్లో కొత్త బండి కదా ఆ మనిషికి ఇంకా ఏం చూపించుకునే ఊరంతా తిరిగి వచ్చింటావు అందరు చూపించేస్తాడు బండి అర్పించేది ఏంది రాత్రి సౌండ్ అంటే ఏదో అనుకునేంటి కాదప్పా అసలు చూపిస్తున్నా బండి అందరు చూసినారు సార్ ఈయన కూడా చూసినాడు కదా దండోరేసిండ్రా పొద్దున కాదు దండోరేపించింటివా బండి చేసి ఎవరైనా దండోరేస్తారా మరి ఎంత సౌండ్ వచ్చి ఎవరో తీసుకున్నారో బండి కొత్త బండి మా ఊరికి అంటే ఆరెమెట్ట కొడుతుంది ఇది ముట్టొద్దులే కొత్త బండి అది ఏంది కొత్తగా పంత ఇది బండి ఆరని కుయ్యాన కూడా ఏం బాగుంటది కాదు మళ్ళీ ఎట్ట చెప్పు ఎంత మందికి ఏటకు వస్తావు ఏం కథ ఏమో సార్ మీ ఇష్టము మీ ఇష్టము యాదవ్ చూడు మళ్ళీ కాదు కాదు సార్ సీట్ ఇంత ఉంది అంటే బండలు కొంచెం పెద్దగా ఉండవనే బండలు పెద్దగా ఉన్నాయి కదప్పా బండలు పెద్దగా ఉన్నాయి కదప్పా ఈ బండ సరిపోతుంది ఆ బండకి మరి కాదప్పా ఈ బండ సన్నగా ఉంది ఒక్కడు లేదు బండ అంతే సార్ వచ్చేది మన పల్సర్ అంటారు దీన్ని అట్లా కాదు షోరూమ్ అని చెప్పకూడదు కాదు మా బండను చూసి సీటు పానల్లా నువ్వు ఏంది ఇది కుక్క పిల్ల బండ ఉన్నట్టుంది ఇంత సన్నగా ఉంది బండి కాదు వద్దులే ఆ మంచి పాటించారు ఫోటోలు దిగుడు మనము ఎందుకు ఏమంటారు చెప్పండి అబ్బా అట్లా కాదప్పా చెప్పండి మేమేమంటున్నామంటే అట్లా కాదు సే బండి తూకమేద్దాము ఆ బండి తూకమైనంత మటను పెళ్లి ఊరుకుంటే మనం ఎత్తలేం లేదు దీన్ని తూకం ఎక్కుంది ఊరుకుంటే యావానికి ఊడిపోయినాయి మళ్ళీ ఎందుకు వచ్చింది నేను దానికోసం ఏది ముట్టుకున్నా ఎత్తుకున్నా కాదు ఇదైతే బలి ఉందప్పా ఏమంటే అంత బాగుంది కానీ నీ బండకు తగినట్లు బండ లేదు ఇది కింద డిజైన్ ఎంత ఉంటుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టి కొంచెం పెంచుకో అన్న లేటెస్ట్ టెక్నాలజీ నాకు ఒకటి నచ్చినది ఈ కలర్ ఒకటి 2.2 ఏమంటుంది CC 150 మైలేజ్ అయితే 50 చాలేపా మాకు 90 చాలు 50 వద్దు మాకు
90 మంచికి 90 కాదప్పా మాకు 90 చాలు. నా ఇంటి ఒకటినే నా ఇంటి లేక వద్దా లే నువ్వు కాదులే నువ్వు తాగుతావా థమ్స్అప్ అదే షాప్ లే మళ్ళీ 90 అంటే మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది. పద్ధతి సార్ ఇది. లే థమ్స్అప్ ఫుల్ బాటిల్ ఇస్తాం పో వెళ్ళిపో. మళ్ళీ ఎట్లా మళ్ళీ దాంట్లోకి ఏం చేస్తావు చెప్పప్ప? ఏం కావాలో చెప్పండి మీ ఇష్టం. మీరు ఏదంటే తప్పదు, ఎందుకంటే కాబట్టి సరే సర్లే ఏం అడిగప్ప ఫ్రెండ్స్ లేక అడుగుతున్నారు కాబట్టి లేకపోతే పొట్టేలు ఏమను ఓకే అప్ప ఒక పని చేయి. ఇంకా ఎందుకు మేము భారీగా ఉన్నాం కదా హోటల్కి వచ్చే చిన్న పిల్లని దిష్టి పోయినట్లుంటది దీనికి కూడా. ఊరికి ఆ పని చేయప్ప హోటల్కి వెళ్ళా పోసేయప్ప. ఏం ఊర్లో నువ్వు తీసుకుంటున్నావు అని మొన్న ఫోన్ చేస్తావా ఆ రోజు నుంచి ఊరంతా పుకార్లు ఎత్తున్నాం మేము. సరే సరే ఒకవేళ పొట్టేలుకి వస్తే దీని మీద రక్తం పడితే నీకు ఎలాంటి యాక్సిడెంట్లు గానీ ఫలానా గానీ ఏ దిష్టి పోయి బంగారు లెక్క ఏ హోటల్ పోయాలంటే కార్ తీసి ఏం పోయాలి దానికి వద్దులేప్ప మాకి అవి దున్నపోతులు దున్నపోతులు దాంట్లోకి కోడి బైక్ హోటల్ పోయాలంటే కార్ గా చేసి ఏం పోయాలా? కారుకి వేరేది ఉందిలే, కారుకి వేరేది ఉందిలే, ఊరంతా పోయాల్సిందేలే. దేవుడు ఎట్లా చేస్తారు అట్లా చేస్తాంలే కారు వేసినాక. ఒకటి నీకు ఒకటే కాబట్టి నువ్వు ఒకటే పోయి నువ్వు కారు తెచ్చినావు అనుకో మేము అందరం వస్తాం దానికి. మేమే వస్తాం రివర్స్. అదంతే మన ఊరు ఆచారము, మన ఊరు ఆచారం అట్లా. అది మళ్ళీ ఆ పని చేద్దాంలే ఏమంటావు? అంతలే కరెక్ట్ మీరు చెప్తే మళ్ళీ రాత్రికి ఎన్ని గంటలకు రమ్మంటావు? రండప్పా ఇప్పుడే రండి, ఒక గంట రెండింగా పొద్దు దిగినాక. అంటే మీరు ఏం తాగుతారు ఇంతకీ తాగడం అన్నా? చూడప్పా నీకు తెలిసింది ఏముంది కాదు, నువ్వు నీకే తెలుసు మేము యాద్ పెట్టారు తాగుతాము. మామ సరాయి తెచ్చిన తాగుతాము, మందు తెచ్చిన తాగుతాము, రమ్ము విస్కీ అన్ని మిక్స్ చేసి కొడతాము. సరాయి ఉంటది. ఎండాకాలం వద్దులు ఈ రోజు చూడప్పా ఇప్పుడు తాండకి ఇది సరాయికి తగినట్లు బండి కాదు ఇది. దీనికి ఇది బ్లెండర్ స్పైడ్, ఇది వచ్చి పల్సర్ కాబట్టి బ్లెండర్ స్పైడ్ తాగాలి దీనికి. వద్దు ఒకవేళ కైపెక్కేది కాదప్పా, ఇంకా వద్దులే, ఇంకా మంచి కూతురు రావు నాకు. ఊరికా కాదు సైకిల్ తెస్తే సరాయి తాగల, బండి తెస్తే గినా బ్లెండర్ స్పైడ్ తాగు, కార్ తెస్తే గినా ఇంకా వేరే తాగుతాము, బీర్లు తాగుతాం దానికి. నీదేం కొత్తది బోరు? కొత్త ఇంజన్ ఎవరైనా బోర్ అనే పదం వాడతారు అర్థం కదా ఏం తెలుస్తుంది. కాదు అట్లా కాదప్పా. మళ్ళీ 8 గంటలకు రమ్మంటావు చెప్పు మళ్ళీ వెళ్ళి రండి సార్, ఒక గంట ఉండి రండి. ఇంకా పోతా నేను కూడా పోతున్నా అడిగి. ఇంకా పోతావా? ఇంకా ఫోన్ అప్పా నువ్వు ఫోన్ చూసావా? నేను ఆడున్న 10 నిమిషాలు వస్తా, ఇప్పుడే వస్తున్నా ఉండవా నువ్వు? పని చేయి, బీగలు తీసుకోలే నంబర్ ఉంది కదా, బీగలు తీసుకో. బీగలు తీసుకొని నడుపుడే వాళ్ళ మటన్ గిటన్ కాదు కాదు బీగలు చూడలేదు నేను కుదాని పెట్టుకోవాలి. వద్దులే మటన్ గిటన్ తెచ్చేది ఉంటది. మళ్ళీ మనకి తెచ్చే మన బండి ఆడున్నాయిలే. మీరు మటన్ అంటున్నారు కదా, మనం బండి తిరిగిందే లేదు. అంటే వారం రోజులు అయింది ఎంత తెచ్చి, 1 వీక్ అంతే. మళ్ళీ పూజ గీజ అయిపోయింది, అంత అయిపోయింది. చూడపా ఊర్లో పూజ ఎప్పుడు కలిసినారు, మీకు పూజ చేయాలి. మళ్ళీ పాయిందా చేద్దాం పాయిందా రైట్ రండి 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 రండి.